నవీన్ చంద్ర ఇస్ ద గై. వై 2 ఫిల్మ్స్ అతనితోటే చేశారు? బికాజ్ వాట్ నవీన్ గెట్స్ ఇన్ టు ద టేబుల్ ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. ఎలా వింటాడంటే అసలు చెప్తున్న ప్రతి డీటెయిల్ వింటాడు అండ్ ఈస్ ట్రైంగ్ టు కాన్స్టెంట్లీ సీ వాట్ ఈ కెన్ గెట్. ఈ ఇన్ఫర్మేషన్తో నేను ఏం తీసుకెళ్ళగలుగుతాను. అండ్ దిస్ ఇట్ టేక్స్ ఎవ్రీథింగ్ వాట్ యూ సే సీరియస్లీ. చెప్పిన ప్రతి ఒక్కటి చాలా సీరియస్ తీసుకుంటాడు. సో నేను చాలా కీవర్డ్స్ ఇస్తుంటా యాక్ట్ చేస్తున్నప్పుడు, కానీ ఆ కీవర్డ్స్ని పర్ఫార్మెన్స్లో ఫిట్ చేయడం కష్టం అవుతుంది. వాడిని ఎవడైనా అడిగితే బుకాయిస్తాడు. బుకాయిస్తాడు ఎక్కడి నుంచి అంటే న్యాచురల్ డిఫెన్స్, అది ఇన్స్టింక్టివ్ డిఫెన్స్. నువ్వు డబుల్ తీసావు నేను తీలే. సో ఇవన్నీ కీవర్డ్స్ త్రో చేసేస్తుంటారు నవీన్ మీద, అట్లా టక్ 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 త్రో చేసేస్తుంటా. ఇది డిఫెన్స్లోకి వచ్చేయాలి. ఎవరిని అడిగావు, ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు సినిమా అంటాడు ఎవరికి తెలుసు. సో ఎవరికి తెలుసు వి ఫిగర్డ్ అవుట్. అండ్ వాడి వైఫ్ ఎవరన్నా ఎందుకు అంతే నవీన్ చెప్పాది, ఎందుకు వెళ్ళిపోయిందని అడిగితే ఎవరికి తెలుసు అంటాడు. అండ్ ఆ వియర్డ్ స్టోరీ చెప్తూ ఉంటాడు వాడు మటన్. అవునవును. ఆ రోజు మండే మన రమేష్ గారి కొట్టుకెళ్ళి 30 కిలో మటన్ తీసుకొచ్చాను. ఇంటికి వెళ్ళి కిచెన్ లో పెట్టా. I was very curious. అరే ఏదో ఒక పాయింట్ వస్తుందా, some point where like she broke up and ఇట్లా వెళ్తుందా. And so even I thought that finally you will show that day what happened. ఇట్ వాజ్ యాక్చువల్లీ రిటర్న్. ఎందుకు రాశానంటే సీన్ వాడు బేసికలీ వాడు అన్కాన్షియస్ అని చెప్పడానికి. He doesn't even know He doesn't even know it. ఆ పర్టికులర్ డే వాడు చూసాక వెళ్ళిపోయింది అనుకుంటాడు తప్ప వాడికి ఎప్పటి నుంచో వాడితో ప్రాబ్లమ్ వచ్చి ఆ రోజు థ్రెషోల్డ్ బ్రేక్ అయిపోయి వెళ్ళిపోయింది. దిస్ ఇస్ వాట్ ఈస్ నాట్ ఏబుల్ టు సీ. ఫర్ దాట్ I had to put that mutton story. So it's not idea is not to make it funny, maybe a little, but not primarily funny చేయడం అది కాదు. వాడి అన్కాన్షియస్నెస్ చెప్పడానికి, వాడి పక్కనే ఉంటున్నానికి ఏం జరుగుతుందో తెలియనంత దూరంగా ఉన్నాడు. జస్ట్ మటన్ తెచ్చి వచ్చే లోపల వెళ్ళిపోయింది అనుకుంటున్నాడు. సో అలాంటి వాడి గురించి అందుకే నా స్వాతి కూడా ఏం చెప్తుంది, అందుకే ఏం చెప్పదు. ఎవరు అడిగినా అంటే ఏం చెప్పదు. ఏం చెప్తుంది, వాడు చెడ్డోడని చెప్తుందా మంచోడని చెప్తుందా. ఇఫ్ యూ సీ వాడు వన్ ఉమెన్ మ్యాన్ ఇస్ నాట్ గోయింగ్. సో నథింగ్. వాడు డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నాడు, విక్టిమైజ్ చేసుకుంటున్నాడు. లూజర్ అని ఒప్పుకోవడానికి రెడీగా లేడు, ఇంకొకటి కింద పని చేయడానికి రెడీగా లేడు, రిలేషన్షిప్లో కొంచెం ఎఫర్ట్ పెట్టడానికి రెడీగా లేడు. వాడి మైండ్లో ఏం నడుతుందో ఆ అమ్మాయికి తెలీదు. దీస్ ఆర్ ద గుడ్ ఇనఫ్ రీజన్స్ ఫర్ సంబడీ టు థింక్ దట్ దే కెన్ గెట్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్ 20 years. ఇది నేను స్వాతికి చెప్పిన. సో ఇద్దరికి న్యాయం అంటే ఇద్దరికి వాళ్ళ సైడ్ నుంచి కనెక్షన్ ఉంది, కనెక్ట్ ఇద్దరికి వాళ్ళ సైడ్ నుంచి కరెక్టే. నేను నవీన్కి స్వాతికి అదే చెప్పా, నువ్వు వాళ్ళ కోసం నువ్వు యాక్ట్ చేయొద్దు, నువ్వు కోసం వాళ్ళు యాక్ట్ చేయొద్దు. నీ సైడ్లో నువ్వు కరెక్టే, నీ సైడ్లో నువ్వు కరెక్టే. అంతే. మధ్యలో లైఫ్ ఇస్ అ బిచ్ అంటే అంతే ఇస్ లైక్ దట్స్ హౌ లైఫ్ ఇస్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఏదో పెసిమిస్టిక్ అనట్లే. అంటే మనకి చూపిస్తారు కదా హ్యాపీ ఎండింగ్స్ అంటే లాస్ట్లో ఫ్యామిలీ ఫోటో, అది కాదేమో మేబీ. అట్లా అయితే ఉండదు. ఏం అదే ఇంటర్వెల్ ఏమో స్టోరీ వాళ్ళకి, ఇంకా సెకండ్ హాఫ్ ఉందేమో వాళ్ళిద్దరికి రియల్ లైఫ్లో. నువ్వు ఎలా చెప్తావు అది వాళ్ళ లైఫ్ ఎండింగ్ అని, నువ్వు సినిమా అయిపోతుందని ఇస్ మై పాయింట్. ఇది వాళ్ళకి ఇంటర్వెల్ ఏమో. నవీని బెటర్ ఏమో మనకు తెలియదు, తర్వాత వాళ్ళిద్దరు ఏమవుతారు మేబీ ఆఫ్టర్ 5 years మళ్ళీ. ఐఎమ్ ట్రైంగ్ టు ప్రూవ్ పాయింట్ కూడా కాదు, అదే ఇంటర్వెల్ రా భయ్. లైఫ్లో నువ్వు తప్పు చేస్తే ఆ తప్పుకి నువ్వు బానిస అయిపోక్కర్లేదు. So even though the ending of your movie, of where they are set in their life in your movie's climax, it might seem sad, but it might be the best thing. It's a happy ending for both of them, right? Yes, actually, in fact, and there's a last line in the film where she says, నీకు తెలిసినట్టు ప్రేమించవు, నాకు తెలిసినట్టు నేను ప్రేమించాను, అంతే కదా.